హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'కాస్త టైమ్ విత్ కావ్య'. సో, ఏంటి మళ్ళా వచ్చాను అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ నిన్న నేనైతే ఒక వీడియో పోస్ట్ చేశాను. అది ఒక షార్ట్. సో, దాంట్లో నేను డీఐవై, క్రాఫ్ట్స్ అది పోస్ట్ చేసి ఇది గెస్ చేయండి దీంట్లో ఏ వీడియో రాబోతుంది అని అన్నాను. బట్ మీరు భయంకరంగా గెస్ చేయలేదు కాబట్టి నేనే ఈ వీడియో రిలీజ్ చేసి మీకు నేను ఏమేం చేశానో చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఇవాళైతే నేను ట్రై చేసింది లిప్ ఆన్ ఆర్ట్. ఇది నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా. నేనిలా ట్రై చేయడానికి కారణం అయితే మా నాగమణి అక్క. షీ ఈస్ ప్రో ఇన్ దిస్ లిప్ ఆన్ ఆర్ట్. అందుకే ఐ గాట్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ హర్. నాకొక ఇంట్రెస్ట్ వచ్చింది ఇలా చేయాలి అని. నా ఫస్ట్ లిప్ ఆన్ ఆర్ట్ స్టార్ట్ చేయడానికి నేనైతే సెటప్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఈ క్రాఫ్ట్ బాక్స్ అయితే నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబుల్ ఉంది. మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. సో, ఫ్రమ్ హియర్ పిక్చర్ బిగిన్స్. యాక్చువల్లీ నేనైతే నా ఓన్ ఆర్ట్ ఉండాలి. నా ఓన్ డిజైన్ ఉండాలి అని చెప్పేసి నేను యూట్యూబ్‌లో రెఫరెన్స్ పిక్ గూడా ఏది తీసుకోలేదు. అంటే నేను జనరల్ వీడియోస్ చూసాను కానీ లిప్ ఆన్ ఆర్ట్ ఎలా చేస్తారు అనేసి. బట్ డిజైన్ మాత్రం నాదే ఓన్‌గా ఉండాలి అని జెప్పేసి నా బుర్ర చించుకొని ఆలోచించి ఒక డిజైన్ అయితే గీసాను. సో, అదే ఈ డిజైన్. డోంట్ ఆస్క్ మీ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్. నాకెలా తోచితే నేను అలా గీసేసానంతే. సో, కొన్ని రెఫరెన్స్ వీడియోస్‌లో ఎలా చూపిచ్చారంటే, స్కెచ్ వేసిన తర్వాత పెయింట్ వేశారు. పెయింట్ వేసినా కూడా అంటే బేస్ వాళ్ళకి ఏ కలర్ కావాలో ఆ కలర్ పెయింట్ వేసుకున్నారు. దాని పైన కూడా స్కెచ్ అనేది కనిపిస్తా ఉండింది. మేబీ వాళ్ళు డార్క్‌గా ఏసుకున్నారో ఏమో తెలీదు. సిన్స్ ఇది నా ఫస్ట్ టైమ్ కాబట్టి నేను వాళ్ళని ఫాలో అవుదామనేసి బేస్ బ్లాక్ వేసేసాను. తర్వాత ఎంత జూమ్ చేసినా కూడా నాకు కనిపించలేదు. సో, దానిపైనే మళ్ళా స్కెచ్ ఏయాల్సొచ్చింది. ఎలాగో దాని పైన వేసిన తర్వాత నాకు అట్‌లీస్ట్ కనిపించింది. సో, అలా స్కెచ్ అయితే వేసేసాను. అండ్ దెన్ దానికి ఎలా అరేంజ్ చేయాలి అండ్ కలర్స్ ఇంకేమిస్తే బావుంటుంది నాకు అంత ఐడియా లేదు. ఏ కలర్స్ ఇవ్వాలి, మిర్రర్స్ ఎలా అరేంజ్ చేయాలి అనేసి. సో, అందుకే నేను చాట్‌జీపీటీలో ఇచ్చాను సజెషన్స్ కోసం. సో, చాట్‌జీపీటీ అయితే కొన్ని సజెషన్స్ ఇచ్చింది. చాలా కలర్‌ఫుల్ సజెషన్స్ ఇచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది. కానీ అన్ని కలర్స్ నా దగ్గర లేవు. సో, నా దగ్గరున్న కలర్స్‌తోని నేను ఎలా మేనేజ్ చేయగలనో చూద్దాము అంటూ స్టార్ట్ చేశాను. సో, ఫైనల్‌గా అయితే నా ఔట్‌పుట్ ఇలా వచ్చింది. సో, హియర్ ఈస్ ద ఫైనల్ ఔట్‌పుట్. వంకర్ టింకర్‌గా బానే వచ్చిందనుకుంటున్నా. అంటే నాకు ఆ క్లేతో అంత చాలా కష్టపడాల్సొచ్చింది. ఏదో ట్రై చేశా. మీకెలా అనిపించింది గైస్? మీకు నా రంగురంగుల లిప్ ఆన్ ఆర్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.